రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఈనాడు మన పాలమూరు జిల్లాలో కోటకదర గ్రామం నందు జ్ఞానేశ్వర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కుక్కు అశోక్ కుమార్ గారు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతుల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆహ్వానం చెప్పడం జరిగింది. అందుకొరకు మేమంతా ఇక్కడ ఒక దగ్గర జ్ఞానేశ్వర రెడ్డి గారి ఇంటి దగ్గర సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు అశోక్ కుమార్ గారు కలుపు మీద చాలా పరిశోధన జరపడం జరిగింది. చాలా వీడియోలు కూడా చాలామంది చూడడం జరిగింది. దాంతోపాటు సూక్ష్మ పోషక పంటలకు లోపం వల్ల రైతులు కనుక్కోలేకపోతున్నారు. వాటికి అందించాలి ఏ విధంగా సైన్స్ అనేది తెలియకుండా పోయింది. కాబట్టి ఈరోజు కెమికల్ వ్యవసాయాన్ని విసర్జించి సమాజానికి మంచి ఆహారం అందించాలి, ఒక దిశానిర్దేశం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అంటే అది సాహసోపేతమైన కృషి జరుగుతుంది. ఫలితం వస్తుందా రాదా అనేది కాదు, కానీ సమాజానికి మంచి ఆహారం అందించాలనే ఒకే ఉద్దేశంతో ఎన్నో కష్టాలకు కూడా ఎదుర్కోవడం జరిగింది. కానీ రైతు నిలబడాలంటే తనకు గిట్టుబాటు ధర రావాలి, పంట మంచిగా రావాలి, పెట్టిన పెట్టుబడికి కాస్తో కూస్తో రిటర్న్స్ రావాలి. అప్పుడే రైతు నిలబడడానికి వీలవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఎంతో పరిశోధన జరిపిన అశోక్ గారు మన గ్రామానికి రావడం మాకెంతో ఆనందదాయకం. కాబట్టి ఈరోజు మన ప్రధాన పంటలు కలుపు సమస్యలు ఎట్లా తగ్గించుకోవాలి, ఈ సూక్ష్మ పోషకాలు రైతులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, తను తయారు చేసుకునే విధానాన్ని వారు ఎన్నోసార్లు చెప్తున్నారు. కానీ ఆచరణ మాత్రం దగ్గరకు వచ్చే వరకు మనకు సంబంధం లేదులే అని మళ్ళా వదిలేసి ఏదేదో రకరకాలైన పద్ధతులు అవలంబిస్తున్నాం. దానికి మేము చేస్తున్న పద్ధతి అంటే గో ఆధారిత వ్యవసాయాన్ని ఒక బోర్డు అయితే పెట్టుకొని దాని మీద కృషి అయితే జరుగుతుంది. అది అన్నిటికీ సులభంగా సాధ్యమయ్యా కాదా వారు ఎన్నో పరిశోధన చేశారు. కాబట్టి మాకు ఒక మంచి అవగాహన కల్పిస్తే బాగుంటుందని వారిని వేడుకోవడం జరిగింది. వారు ఇప్పుడు కలుపు యొక్క సమస్యలు ఎట్లా తగ్గించుకోవాలి, ఇప్పుడు ఎందుకంటే లేబర్ కాస్ట్ చాలా పెరిగింది. దానివల్ల లేబర్కు ఒక ఎకరా కలుపు తీయాలంటే 50,000, 30,000, 20,000 పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మొత్తం ఖర్చు 1,00,000 వరకు దాటుతుంది. పంట అమ్మనికి పోతే 1,00,000 కూడా రాదు. ఈ సమస్యలు అధిగమించాలంటే ఒక కలుపు అనేది చాలా ప్రధానమైన సమస్య. దాన్ని అధిగమించడానికి వారు సూచనలు ఏమేం చేస్తే సక్సెస్ఫుల్ ఏదో వాళ్ళు అవలంబించిన విధానాన్ని మనకు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందని ఆలోచన. నా పేరు కుక్కు అశోక్ కుమార్, రిటైర్డ్ మైక్రోబయాలజిస్ట్, హైదరాబాద్. రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ఆ కలుపు నివారణకి ఏం చేస్తున్నాం? గడ్డి మందు అనేది కెమికల్ మందులు కొడుతున్నాం. ఎలైసిల్ దాని ఉత్పన్నకాలు ఎన్నో రకాలు కొడుతున్నాం. దాంతోనే అనర్థం బాగా వస్తుంది. భూమి వీక్ అయిపోయి, మొక్క వీక్ అయిపోయి అన్ని రోగాలు వచ్చి దెబ్బతింటున్నాం. మరి ఆ గడ్డి మందు కొట్టద్దు అంటే కలుపు మనుషులతో దించినట్టే కాని పని. లేరు, కూలీలు లేరు, తీసుకోళ్ళు లేరు, చక్కగా పోదు. అసలు అది తీసుకున్నామంటే మనం ఎంత పైసలు అంటే 1,00,000 ఖర్చు పెట్టడం మనకు ఫలితం లేదు. సింపుల్ కలుపు నివారణ, 2 రకాల కలుపు నివారణ ఉంటాయి మనకు. ఫస్ట్ ప్రత్యామ్నాయ చర్యలు చెప్తాం మీకు. కలుపు నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు సెకండ్ స్టేజ్లో గర్లకంట కషాయం. ప్రత్యామ్నాయ చర్యలు అంటే ఏంది? కలుపుకు భయపడకండి. ప్రతి కలుపు మొక్క ఆయుర్వేదిక మొక్క. దాంట్లోకి మనకు కావాల్సిన భూమికి పోషకాలు లభిస్తాయి. మన ఇంటి మీద లాన్ పెంచుకున్నట్టు ఉద్యానవన పంటల్లో కలుపు, దాని జోలికే పోవద్దు. నేను చంపనియను వాటిని. ఇప్పుడు ఫస్ట్ ఉద్యాన పంట అయిన తర్వాత వరి పొలానికి కూరగాయలకు వద్దాం. మనం ఉద్యాన పంటలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మనకి అవి ఉంటాయి. వాటి మల్చింగ్తోనే మీకు భూమి సారవంతం అవుతుంది. అందులో ఉన్న వయ్యారుబామ గునువు లాంటివి వచ్చినప్పుడు అవి
ఒక స్టేజ్కి రాగానే పూత రాగానే విత్తనాలు ఏర్పడతాయి, చిన్న ఆవల గింజకి చిన్నగా. అవి కింద పడితే మళ్ళా మొలుస్తాయి. మొదటి సంవత్సరము అవి పూత రాగానే దోసం చేయండి, దున్నేయండి, పీకేసి కలిపేయండి, పచ్చి రొట్టె తయారవుతుంది. సెకండ్ ఇయర్ ఏమవుతుంది, 20% మీకు కలిపి విత్తనాలు కానీ మొక్కలు వస్తాయి, రావు. అవి దోసం చేస్తే 3వ సంవత్సరం నుంచి మీకు గునుగు అయ్యార్మం మీ తోటలో కనిపివ్వదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. గరిక ఉండనియండి, తీయకండి. అయిన తర్వాత ఇది ప్రత్యామ్నాయ చదువు కిందకి వస్తుంది. ఇట్లా ఇంకా వీటన్నిటికంటే ఇప్పుడు ఇవాళ ప్రాక్టికల్గా చూసిన బైసప్ దాంట్లో ప్రతి చెట్టు కింద మొరంగడ్డ, కందగడ్డ, స్వీట్ పొటాటో, 1-2 స్వీట్ పొటాటో ఇంత కనుపులు అటు ఇటు పెట్టేయండి. ఇంకా అవే పెరుగుతూ ఉంటాయి. గ్రీన్ ఇట్లా మల్చింగ్ అవుతాయి, గడ్డలు పెడతాయి. ఆ కనుపులు తీసుకుంటే సాధారణ పిరికెట్ తీసుకొచ్చి పెడితే మీ తోట నిండా వాకుతాయి. దాంతో లాభం ఏంది, కలుపు రాదుగా డామినేట్ చేస్తుంది. చెట్లకు నీళ్ళ అవసరం కూడా బాగా తగ్గుతుంది. అదే నీళ్లు తయారు చేసుకుంటే గ్రీన్గా వస్తాయి మొక్కలు కూడా. మళ్ళీ వాటి గడ్డలతో తీసుకుంటే మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు, పశువులకు దానా వేసుకోవచ్చు, మనం తినచ్చు. మనం తింటుందాం. కానీ ఈ ఆకు ఎప్పటి గ్రీన్ తోట నిండా చేసుకుంటే మీకు భయమే లేదు. నీళ్లు కూడా తక్కువ పడతాయి. అది నీళ్లు భూమిలోకి లోపలికి వెళ్ళి తీసుకొస్తుంది, ఎరువు పెట్టుకుంటుంది గడ్డల ఉంట లెక్కనే, అది మొక్కకి ఇస్తుంది. అదొకటి ఈజీ చర్య. మరి ఉద్యానవన పంటలకి సక్సెస్ అయింది. వరి పొలం ఉంది, దాని తర్వాత చిన్న పసుపు ఏమైనా రకరకాల మొక్కలు వేసుకుంటాం. వాటికి కలుపు వీటికి దాంట్లో పెంచరాదు, వీటిని ఎందుకంటే పెంచరాదు. వాళ్ళు ఏం చేయాలి, గర్ల కంట కషాయం చేసుకోవాలి. ఇది కొంచెం కష్టతరం. ఒక 200 లీటర్ ఇంప డ్రమ్ము సంపాదించుకోవాలి. దాన్ని బండల మీద పెట్టేసి మన తోటలో ఉన్న కలుపులన్నీ తీసినప్పుడు తీసుకొచ్చుకొని వేర్లన్నీ గడిగేసి వాటిని అన్నీ కూడా ఆ డ్రమ్ములో తొక్కేయాలి. మొత్తం గట్టిగా తొక్కి మీద ఒక బండను మూత పెట్టేసేసి కింద ఒక 2 గంటలు మంట పెట్టండి. అలానే నీళ్ళు ఉడతాయి, ఉడికి మెత్తగా అవుతుంది. ఇది మా పాత వీడియోలల్లో HMT వీడియోలు 2 ఉన్నాయి. 2 వీడియోలో కట్ ఒక చేయాలి, ఇంకో విషయం కట్. వాళ్ళు పైకి రానియరు వాటిని, వాళ్ళకు ఉంటే కదా ప్రచారం ఉంటుంది కదా. అది మెత్తగా అయిపోతుంది కదా సార్, పాలకూర లెక్క ఉంటుంది. అంతే 2-3 అవర్స్ ఉడకబెట్టుడు. తర్వాత తెల్లారి మూత తీసేసి కింద బోర్లు వేయండి. అది మెత్తగా ముద్ద లెక్క బ్రౌన్ కలర్ వచ్చి దాంట్లో క్లోరోఫిల్ పోతుంది, అన్నీ ఉంటాయి అందులో. గట్టిగా అంతా ముక్కలే ఉంటుంది. దాన్ని కొంచెం ఎండ పెట్టేసి దగ్గరికని అగ్గిపుల్ల గీసి మంట పెట్టేసి కొంచెం కట్టె ఇట్లా అంటే బొగ్గుగా మారిపోతుంది, బూడిద అవుతుంది. బూడిద కానియదు, పూర్తిగా ఎదుగు రాదు, కానీ మాడిపోతుంది కదా. దగ్గరికి వచ్చి దురకపోయి పోతుంది బూడిది. మినిమం 5 కిలోల బూడిద తీసుకోవాలి. అదే డ్రమ్ములో వేయాలి. ఎక్కడనే పెట్టుకోండి, చెట్టు కింద పెడతారా, గాలికి పెడతారా, వానకి పెడతారా, ఎక్కడనే పెట్టినా సరే అలా వేసేసేసి ఒక 2 కిలోల బెల్లము, 5 కిలోల బెల్లము అని చక్కెర గాయలు పోసేసి నీళ్ళు కొంచెం అదే నీళ్ళు పోసి కలిపి రోజు పాలు మిగిలినాయి. మనకు ప్యాకెట్ పాలు కానీ పలిగిపోయిన పాలు కానీ మన ఏ పాలైనా ఆవు పాలు కావాలని లేదు. వాళ్ళు ఆవు పాలు ఇచ్చింది మొదటిన్న వీడియోలో. ఆవు పాలు మనకే దొరికాయి, అక్కడి నుంచి వస్తాయి. మనం దాయ పాలు ఇవ్వకుండా కానీ పాల కింద పారేసే పాలు కానీ అలా పోసుకుంటూ పోవాలి. అంటే 1 కిలో బుక్కు పొడికి 5 లీటర్ల పాలు మ్యాక్సిమం కలిపి ఇంత చక్కెర కలిపి పెట్టేస్తే అది మురుగుతుంది. అది మెల్లగా ఇట్లా కలుపుకుంటా మూత పెట్టుకొని వీలైనప్పుడు 15 రోజులకు పనుకు ఇట్లా కలపాలి. నల్లగా పొడి చిక్కగా అవుతుంది. అది అయినాక ఈ పంటకాలం చేస్తే వచ్చే పంటకాలం మూత తీస్తే ఇట్లా గిరుమని కొడుతుంది. అది లిక్విడ్ ఎట్లా తయారవుతుంది మీకు 6 monthsలో నల్లగా డాంబర్ లెక్క తయారవుతుంది. దాంట్లోకి వెళ్ళి 1 లీటర్ తీసుకొని 200 లీటర్ డ్రమ్ములో పోసేసి దున్నంగానే మనము పంట వేయంగానే కలుపు చిన్న మొలుతుంది, కొట్టేయండి. మన ప్రధాన పంటకి ఏం సావదు, అవి అక్కడనే మాడిపోతాయి. బాగా విరిగితే బాగా సార్లు కొట్టాలి. అట్లా 2-3 సార్లు కొడితే కలుపు పెరగదు. మళ్ళీ వీటికి బలం వస్తుంది. ఒక బస్తా యూరియా DAP వేసినట్టే వాటికి బలం. ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఎట్లా తయారు చేస్తున్నాం, ఆకు రసం తయారు చేసినట్టే కలుపు మొక్కల రసం. ఇది సింపుల్ కదా. ఇది మొదటిది అయితేనేమో మీకు ప్రత్యేకమైన చర్యలు అలకాయ చేసుకుంటారు. రెండోది అయితే కొద్దిగా అంతా డ్రమ్ములు వేసుకొని ఒప్పుకోవాలి. నాకు పాలు కావాలి, అది బాధగా ఉంటుంది, ఎక్కువ పాలు కావాలి. సింపుల్గా కలుపు నివారణ అయితే ఏం కాదు. అయినా కలుపు తీయవలసిన అవసరం కూడా లేదు. ప్రాక్టికల్గానే ఇంత నా వీడియో కట్టున్నది. ఇక్కడికైనా చూడు, మనం
ఇక్కడ ఆయనే కందేసిండ్రు, ఫుల్ కందేస్తారు, ఇంకొద్ది కందేసిండ్రు, కలుపు మందు కొట్టిండు ఒక దిక్కు. ఇలా కలుపు తీయలే, నిండా పెరిగింది అందులో. అందరు ఏమనుకున్నారు, ఓ మా కలుపు ఇంత ఉంటే ఇందులో ఏం కందులు వస్తాయి, దాంట్లోకి వెళ్ళి ఏం పంట వస్తుంది, అంత బలం పోయింది కదా అన్నారు. అట్లే ఉన్న తర్వాత మొత్తం కంది వచ్చిన తర్వాత అటువైపు కోసిండ్రు, దాని కందులు ఏమొచ్చిందో చూసుకున్నాడు. ఇటువైపు కోసేసి అక్కడ వేసింది, ఇక్కడ ఇల్లు ఏ రాదా వీటిని, ఇలా నడవనే కష్టం అవుతుంది. దానికంటే 10% కందులు ఎక్కువ వచ్చినాయి. ఇలా ఎట్లా వచ్చినాయి మరి? అయినా యూరియాలు డిఏపీలు వేసినప్పుడే బాధ, యూరియా డిఏపీ వేసినా ఏం కాదు, పురుగు మందు కొట్టలే, గడ్డి మందు కొట్టలే, ఆటోమేటిక్ కలుపు అక్కడ ఆ కలుపు అనేది ఏదైతే మొక్కకు ఉంటుందో దానికి ఎంత ఆహారం పడుతుంది, అది తీసుకొని వాటి వేర్లలో ఇక్కడ 15 రకాల ఐపీపీలు ఉంటాయి. ఇంకా రైజోబియం కల్చర్ మొదలు పెడతా, మనకు తెలుసు గవర్నమెంట్ ఇస్తే మనకు రైజోబియం కల్చరు, సూడోమోనాస్, ఐటోబ్యాక్టర్, అజోస్పెరిల్లము, జింక్ జింక్ ఇవ్వదు, ఇంకా వేరే 15 రకాలు ఉంటాయి. అవి ఇవన్నీ కూడా వాటి వేర్లకు పట్టుకొని పెరుగుతాయి, అవి గురిపలు ఏర్పడతాయి. మరి మనం మేము కొత్తగా తయారు చేసినాం, మనం భూమిలో ఉన్నాయి, వాతావరణంలో ఉన్నాయి, ఇవన్నీ భూమిలో ఉన్న వాతావరణం పుట్టించిన ఏది అది. మరి అవి ఎటువైనాయి? ఇప్పుడు ఎటువైనాయి అంటే కలుపు మందు కొట్టి, పుర్ర మందు కొట్టి వాటి చంపేసినాం, అవి పెరుగుతలేవు. అవి పెరగకనే మనకి బాధ. వెరీ సింపుల్ కదా, పంట ఎట్లా పెంచుకోవాలి, కర్మ శాతం పెంచుకోవాలి. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వర రెడ్డి గారిది వరి పొలం చూసాం మనం. అవును, ఒకసారి కలుపు తీయడం జరిగింది, మళ్ళీ కలుపు విపరీతంగా వచ్చింది. మరి ప్రధాన పంటకి ఏదైనా నష్టం జరిగిస్తుందా? దానికి మార్గాలు ఏం జరిగి అలా మనకు ఒక్కటి అపోహ పోవాలి. ఏం అపోహ? నేను యూరియాలు డిఏపీలు వేసినా, అవన్నీ కొట్టినా, నా బలమంతనే తీసుకుంటున్నది, అవి పెరుగుతున్నాయని బాధపడతాం. మీరు వడ్లు తీసినాక దానికి కోతలైనాక చూడండి, ఒక్క అందులో అవేంటి అది చిన్న ఉంటే పొడిపిల్ లాంటివి అయితేనే కష్టం, ఇలా వస్తాయని చెప్పి, వేరే వాటితోనే ఏం కాదు. అయినాక మళ్ళీ గింజల వడ్లలో కలిపితే మళ్ళీ ఇటు వరి పాడైతానికి అనుకుంటాం కదా, వరి లెక్కనే ఉంటాయి అవి. వీటికి పెరిగినాక మీరు చూడండి, ఇప్పుడు వాటికి అంతకుముందు కలుపు తీసిన దాంట్లో ఎంత ఎల్డింగో ఇలా అంతే ఎల్డింగ్, తక్కువ ఎల్డింగ్. అదేం దానికే సార్, ఏ ముక్క ఆహారం ఆ ముక్క తినదు. అయినా యూరియా వేస్తున్నాం, డిఏపీ ఎత్తున్నాం, ఎత్తే బస్తాయి వేస్తున్నాం. ఎందుకంటే మన తాత మీ తండ్రి వేసినప్పుడు ఎంత వేసింది సార్? 5 కిలోలు 10 కిలోలు. ఇప్పుడు 5 బత్తాలకు వచ్చేప్పుడు 50 బత్తాలకు ఎక్కింది. ఇప్పుడు ఆ భూమిలో క్షారం ఎట్లా అవుతుంది? మనం ఒక బస్తా యూరియా అండ్ డిఏపీ అని తీసుకొని 50 కిలోలు తీసుకుంటే 100 కిలోలు మనం స్ప్రెడ్ చేస్తే 10% ఆవిరైపోతుంది. అందరికి తెలుసు, 10% అందరికి తెలుసు. 3 అవర్స్లోనే యూరియా వేస్తే అమ్మోనియం నైట్రేట్గా మారుతుంది. 3 అవర్సే, దాని తర్వాత దాని ప్రభావం ఉండదు. గ్రీన్ అమ్మోనియం నైట్రేట్ కాబట్టి 20% తీసుకొని అమ్మోనియం నైట్రేట్ మారేసి ఆకుపచ్చగా అయితే ముక్కలు. తర్వాత 70 కిలోలు ఎటువైంది? భూమిలోకి అయింది. భూమిలోకి పోయి ఎన్నేళ్ళ నుంచి చేసినాం? టన్నుల కొద్ది భూమిలో యూరియా ఉన్నది, టన్నుల కొద్ది భూమిలో డిఏపీ ఉన్నది, సల్ఫర్ ఫాస్ఫేట్ ఉన్నది. ఇంకా 100 సంవత్సరాలు మనం ఏం చేయకుండా పెరిగేంత అది ఉన్నది. మరి ఎందుకు మనం అయితే ఎందుకు పెరుగుతలేవు అంటే, ఆ యూరియాను కన్వర్ట్ చేసి సేంద్రియంగా మార్చి మొక్కలకి ఇచ్చే శక్తి సూక్ష్మజీవులు అందులో లేవు. అందులో సూక్ష్మజీవులు లేవు, చచ్చిపోయినాయి. అవి గడ్డి మందు కొట్టి అన్ని కొట్టేసి వాటిని పెంచాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఐటోబ్యాక్టర్, అజోస్పెరిల్లమ్, రైజోబియం లాంటివి ఆ పెండలో కలిపి వేసుకున్నా అవి బుడిపలు కట్టుకొని పెరిగి అవే తయారు చేసుకుంటాయి, భూమిలోకి వెళ్ళి తెచ్చుకుంటాయి. అవి ఇవన్నీ భూమిలో కదా, సల్ఫర్ ఫాస్ఫేట్ అనేది భూమిలో కదా. మనం బయటకు వెళ్ళి కనియాల నీళ్ళని అల్లకెళ్ళి తీసి మళ్ళీ తయారు చేసి మనకి ఇచ్చడం అంతే కదా, గులికెళ్ళక. అట్లా అది కూడా పోవాలి, ఏం కాదు, మనకు దిగుబడి వస్తుంది. ఫస్ట్ కమర్షియల్ క్రాప్ పోవాలి మనం. ఇప్పుడు కమర్షియల్ క్రాప్ లో పండు పురుగు అనేది ఇప్పుడు గడ్డి పెంచాలి అంటున్నారు బాగా, గడ్డి కానీ ఆకు అలం కూడా దాన్ని టచ్ చేయొద్దని అంటున్నారు. కానీ పండు పురుగు వల్ల చాలా నష్టపోతున్నాం. దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకటేముంది, కలుపు కింద ఉండగానే అంటే అన్ని కూడా శత్రు పురుగులు లేసేసి మన పంటను ధ్వంసం చేస్తున్నాయి, అంతే కదా. పండు పురుగు అంటే ఏంటిది? పండుగనా? పండుగ ఫ్రూట్ ఫ్లైకి కలుపుకు సంబంధం లేదు, అది ఈవినింగ్ ఎగురుకుంటూ వస్తుంది. పండు అయినాక దానికి వాళ్తుంది,
వాలి ఇంత పొక్క వేసి గుడ్డు పెట్టి పోతుంది. అంతే. 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 లోపల పురుగు కింద గడ్డి ఉంటే రాదు. దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా? కంట్రోల్ చేయడం సింపుల్. దానికి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దొరుకుతాయి. కూరగాయలు పెట్టే ట్రాప్స్ అవి పెట్టేసి ఆ ట్రాప్స్ పెట్టుకుంటే ఇంకెన్నో ట్రాప్స్ తయారు చేయదా, ఈవినింగ్ పెట్టుకునే ట్రాప్స్ ఉంటే చూడండి, అవి పెట్టుకుంటే కంట్రోల్ అయిపోతుంది. లాస్ట్ లైట్ ట్రాప్స్ అవుతుంది. ఇంకా అవి పెట్టుకోలేదంటే ఇప్పుడు ఎప్పుడైతే పండు పురుగు అటాక్ అవుతుందో అప్పుడు ఇందులో ఉన్న బవేరియా ఉండొచ్చు అండి. స్ప్రే చేయగానే ఇలా రెండవది వటిశలం ఉంటుంది. వటిశలం గుడ్లను చిత్తుకొడుతుంది. అది పిండి నల్లి పేను బంక, ఈ పేను బంక పిండి నల్లి గుడ్లను చంపేది వటిశలం. బవేరియా చంపదు. ఈ బవేరియాను ఇంత పెద్ద లద్దె పురుగులను చంపుతుంది. ఇంకా మూడోది మెటారైజం అనేది ఇంత పెద్ద కొమ్ము పురుగులను, అది కాండం దూసు వేర్పులు అవి చంపుతూ ఉంటుంది. ట్రైకోడర్మా అందరికి తెలిసిందే, మనకు బయట దొరుకుతుంది, గవర్నమెంట్ తెలిసిన వేరుకుళ్ళు దుంపకులు రాకుండా కాపాడుతుంది. అందులో ఈసారి ఆ ప్లాస్టోమేస్ ఉంటుంది. అది తెల్లదోమ పచ్చదోమ వరి మీద వస్తుంది. ఆ దోమని కంట్రోల్ చేస్తుంది. కొడితే ఆటోమేటిక్గా దోమ అవుతుంది బండి కొడితే. ఇంకోటి ఉన్న ఇంట్లో బ్యాస్టోరెంజిస్ అనేది భూమిలో ఇప్పుడు కొత్త రోగం ఏమొచ్చిందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3 years నుంచి వెళ్ళి రూట్ గ్రాప్స్, పెండ పురుగులు, పెండతో వచ్చేటి. అవి రూట్ గ్రాప్స్ అంతకుముందు ఓన్లీ అవి చెత్త పెండ తినేటి, అవి పిల్లలు బాగా చేసి ఏర్లను కొట్టేస్తున్నాయి. నెక్స్ట్ వాటి లోపల నల్ల తామర లేటెస్ట్ వచ్చింది 4 years, కరెక్ట్ 4th year నుంచి 4 years అవుతుంది. నల్ల తామరతో ఏమవుతుంది, అది పువ్వుల మీద ఒక ఓన్లీ మిరపకాయ వచ్చింది మన ఇండియాలో, అది మన తెలుగు రాష్ట్రాల్లో మిరపకాయ వచ్చి మిరప పంట మొత్తం పోగొట్టింది. దానికి ఏమో కొట్టి కెమికల్ లేవు, కొట్టి 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 పైసలు పోయినాయి, సావాలి. ఇప్పుడు కొట్టే విధానం దాంట్లో బవేరియా అనేది ఒక్కసారి పువ్వు రాగానే కిందికి ఉంటుంది పువ్వు. అది ఇట్లా ఇట్లా మనం ఇట్లా కొట్టుకుంటే ఇన్ని 4-5 పురుగులు పడతాయి. తెల్లారి వరకల్లా 40 పడతాయి. అలా పడితే అవన్నీ మొత్తం రసం పీల్చేస్తుంది, పువ్వు పోతుంది, కాయ వంకర పోతుంది, రాదు, దిగుబడి రాదు. కెమికల్ కొడితే ఏ పురుగు రావాలి. అదే ఇది బవేరియా ఇట్లా స్ప్రే కొడితే ఎట్లా కొట్ట మీద కొట్టద్దు, కరెక్ట్ చెప్పింది. మీద కొడితే పువ్వు కిందికి ఉంటుంది. ఇట్లా బ్రష్ కింద ఉల్టా నాజిల్ చేసి ఇట్లా అంటే కథం అయిపోయి స్ప్రెడ్ అవుతాయి. నాజిల్ ఇట్లా కొన్ని ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా స్ప్రే చేస్తాడు నాజిల్ ఇట్లా పెట్టకుండా నాజిల్ చైన్లో ఇట్లా పెట్టుకొని కింది భాగం కొట్టేది. ఆ మీన ఉండే ఆకులకు కింది భాగంలో ఉంటది కాబట్టి కిందికెళ్ళి స్ప్రే పోతే మీకు అవి ఇమ్మీడియట్ గా గుడ్ అనేది పోతుంది. మనం మీనికెళ్ళి స్ప్రే పోతే ఆకు కింద అట్లే ఉంటది. ఆకు మీనికెళ్ళి నీళ్ళు కిందికి గాడుతాయి మనం వేసిన పెస్టిసైడ్ వాటర్, కానీ కిందికి రాదు, అది పూర్తి రాదు. వారు సివిఆర్ మెథడ్ పనిచేస్తున్నారు. అది దాని గురించి ఏదన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు పై మట్టి కింది మట్టి సివిఆర్ మెథడ్ మంచిది, వాడతాం. దాని సైడ్ ఎఫెక్ట్లు ఏముంటుంది, మట్టి ద్రావణం కొట్టంగానే మీద పొరలు ఎక్కువ వచ్చేస్తాయి, కొంచెం బాష్పం దక్కుతుంది, అంతమంది పురుగు పోతుంది. అస్తమేం లేదు, దాని సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. అది చేస్తే కొంచెం దానికి బలం వస్తుంది. తర్వాత పురుగులు కొన్ని మిత్ర పురుగులు దెబ్బతింటాయి, కొన్ని మిత్ర పురుగులు దెబ్బతింటాయి. అయినా ఏం కాదు, మళ్ళీ కవర్ అవుతుంది. ఇవన్నీ పెద్ద నష్టం చేసేది లేదు, రైతు ఖర్చు వచ్చేది. చెప్తాను, మన ఖర్చు రాదు, జీరో బడ్జెట్ చేసుకోవాలి, నష్టమేం కాదు కదా. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు చేయొచ్చు. కొట్టుకొని మన భూమికి బలం వస్తుంది, కొంచెం మీద లేయర్ లెక్క వచ్చి దోమ పురుగు కంట్రోల్. కానీ మొత్తం పురుగు కంట్రోల్ అవుతుంది కాదు, మొత్తం పురుగు కాదు, మొత్తం ఇల్లు అంత రా అనుకున్న చెట్టు అంత రాదు, చనిపోతుంది. అంతే, చనిపోతుంది అంతే అంతే అంతే. దానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, దేనికైనా అంతే. భూమి కూడా బలం వస్తుంది. దాన్ని కూడా ఇవన్నీ తర్వాత వాళ్ళు కూడా మార్చేసుకుంటా ఆ మట్టి ద్రావణంలో పడితే ఇది ఆమ్ల పిండి కలిపి వేయండి, బలమే కదా, వస్తుంది, సహజసిద్ధంగా ఉంటుంది. మనకి అంత నష్టమే లేదు. ఏంటంటే మట్టిలో రకరకాల పెడితే అక్కడ బ్యాక్టీరియా కూడా వస్తుంది. సహజసిద్ధంగా మన భూమిలో అది మన భూమిలో ఉన్నది సార్, అక్కడనే తయారవుతుంది కదా. ఇక్కడ కిందికి ఇచ్చినా మీదకి ఇచ్చినా వస్తాయని పెద్ద కష్టమేం కాదు, అన్ని కలిపి వాడుకోవచ్చు. అది మా దగ్గర పాలేకర్ మెథడ్ లో నేను పాత మామిడి తోటను కన్వర్ట్ చేశాను 4 సంవత్సరాలు. అది 35 సంవత్సరాల తోట పెద్దది సార్, బాగా కలిసిపోయింది. తర్వాత ఇప్పుడు చేస్తున్న పంటలు వరి, గ్రౌండ్ నట్,
ప్లస్ ఈ కొద్దిగా బనానా పెట్టాను. బనానా నేను పెద్ద మొత్తంలో జీవామృతం వేయడానికి ఒక మంచి ట్యాంకులు 4 పశువులు వాటి షెడ్ మనుషులను ఏర్పాటు సూపర్ చేసుకున్నా. ప్లస్ ఆ ట్యాంక్ లో కొంచెం పెద్దగా కట్టుకున్నారు. ఆ బోర్ నీళ్ళన్నీ ఒక గుంతలకు వచ్చి ఏర్పాటు చేసుకొని దాంట్లో జీవామృతం కలుపుతున్నాం. రైట్, దాన్ని బాగానే ఉంది. ఇంకా కొంచెం మనము ఇప్పుడు మా దగ్గర ICIC ఫౌండేషన్ వాళ్ళు మా ఊరు పక్క ఊర్లలో వాళ్ళు ఏదో క్లస్టర్ కింద కిచెన్ గార్డెన్ అని వాళ్ళకు సీడ్స్ ఫ్రీగా ఇచ్చుకుంటూ ఈ రైజోబియం కల్చరు, నీమ్ ఆయిల్, మీరు చెప్పిన 2-3 బాటిల్స్ కొన్ని ఇస్తున్నారు. అవి ఇచ్చారు. సరిపోతుంది. నేనేమో అది అవసరం లేదని అనుకుంటున్నా. కావాలి సార్. అవి నేను ఎట్లా వాటిని సమర్థవంతంగా నేను ఎట్లా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు నా దగ్గర జీవామృతం ఉంది, ఈ బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ లో కొంచెం కూరగాయలు కూడా టేకప్ చేస్తా. నేను ఇప్పుడు ఆ బాటిల్స్ నేను ఎట్లా ఉపయోగించుకోవాలి? ఈ 4 రకాలు ఇచ్చారు మీకు. 4 రకాల బాటిల్స్ ఇచ్చాను వాళ్ళు. దాంట్లో డ్రమ్ములో వేసేయండి. ఏది కొంచెం 100 డ్రమ్ములో వేయండి. బెల్లం వేయండి 2 కిలోలు కలపండి. ఒక దాంట్లో వేయండి అని. బెల్లం వేసి 4-5 రోజులు ఎక్కువ రోజులు ఉంచకండి. ఎండకు పెట్టకండి, ఓపెన్ పెట్టకండి, వేరే వస్తాయి అన్నట్టు. కలిపేసి దాన్ని జీవామృతంలో కలిపి ఒక్కరికి ఇచ్చేసుకోండి. అట్లనా? లేకపోతే నేను ఒక ఓపెన్ వెల్ చేసి దాంట్లో ఇవన్నీ అలా వేసేయండి. ఆ జీవామృతం దాంట్లో మీరు పంపుతుండు, అదే పద్ధతిలో వేసి పంపుకోండి. జీవామృతం నేను ఓపెన్ వెల్ లో పోసేస్తున్నాను. బోర్ వాటర్ చిన్న ఓపెన్ వెల్ చేసుకున్నాను, అలానే వేసేయండి. అలా వేసేసి పంపేయండి, కథం అవుతుంది కదా. జీవామృతంతో ఒకటి ఏం కష్టం అవుతుందంటే 4th డే నుంచి 7th డే వద్దనే అక్కడ మైక్రోబులు తయారవుతాయి. అయినా ఏం కాదు, కాకపోతే వీటిని పెరుగుతాయి అనుకోండి, నష్టమే లేదు. అయితే జీవామృతంలో మీరు వడబోసి ఇవ్వకుంటే అందులో పెండ 10 కిలోల ఆవు పేడ, ఆవు మూత్రం, 2 కిలోల బెల్లం, ఇంత మట్టి. గట్టి మట్టి అంటే ఏంది? మన ఈ గడ్డి మంది కొట్టిన మట్టి కాదు, అదే చంపెత్తుంది గడ్డి మందు కొట్టిన వాటి. చదవమట్టే గిదమట్టి అయితే పర్వాలేదు. అయితే అవన్నీ మంచిగానే తయారైతున్నాయి, ఇస్తున్నాం. సరిపోతలేదు దానికి తింటది. ఇంత పెద్ద మొక్కలు బలంగా సరిపోతలేదు. ఇంకా సరిపోక దాన్ని ఎన్రిచ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంది, 10 కిలోల ఆవు పేడ పచ్చి తెస్తే ఒక్కసారి ఊహించుకున్న అందులో ఎన్ని కలుపు విత్తనాలు ఉంటాయి. పశువులు తింటాయి కదా, గ్రేజెస్ బయటకు వస్తాయి కదా, ఇవన్నీ లోపలికి వస్తాయి. ఈ కలుపు విత్తనాలన్నీ అలా ఆ జీవాంతంలో సీడ్ బాల్స్ అవుతున్నాయి. సీడ్ బాల్స్ అయితే పోగానే పని మీద కత్తుంది. దాన్ని అధిగమించాలి. ఇక ఆ ఫిల్టరేషన్ చేసుడు కాదు మనతో. ఎంత ఫిల్టర్ చేసినా వస్తాయి. మక్క పెట్టచ్చు, మక్క పెట్టితే జీవంతం కాదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే దానికి పచ్చి పెండనే వేయాలి. దానికి ఏం చెప్తున్నా అంటే అలకగా మీకు పశువులు ఉన్నాయి కదా, ఎడ్లు, బర్రెలు, ఆవులు, కోళ్ళు, మేకలు. ఆవు ఉంటే ఆవే, ఆవు లేకుంటే ఏదైనా ఏ జంతు పేడైనా ఒక్కటే. ఆవు శ్రేష్టం దేశీ ఆవు. బర్రెలు అవి తక్కువ దీనికంటే. గొర్రెలు, మేకలు, నాటి జోక్ మేకప్ అంటే అవి ఏం తింటాయి, ఎన్ని తింటాయి ఏం కదా. కోళ్ళు, ఈ పౌల్ట్రీ కోళ్ళు అయినా ఏం కాదు. లాస్ట్కి జెర్సీ ఆవు పెండ అయినా విషయం కాదు. అది కుళ్ళ కొట్టడం కొని తయారు చేయాలి. మనం ఏం చేసుకోమని చెప్తున్నాం, మీకు డాక్టర్ సాయిల్ తయారు చేసుకోమని చెప్తున్నాం. ఆల్ ఇన్ వన్. మీ దగ్గర ఉన్న చెత్త చెదారం అంతా ఒక నూక్కోండి కుప్పకు. కాలబెట్టకండి. ఇప్పుడు రాంగా చూసిందా చదువు ఎట్లా పొడి పొడి అవుతుందో అల్లనే వదిలిపెట్టేయండి. పెండ మీకు బాగుంటే పెండ తీసుకొచ్చి కుప్ప. రోజు మీ పెండ ఉన్నాయి కదా సార్, మీ 4 ఆవులతో బర్రెల పెండ అంతా కుప్పేస్తారు. ఇట్లా ఇంత ఎత్త అయింటుంది. ఇప్పుడు అలా గెత్తము, గడ్డి, అది సొప్ప ఉంటుంది. అది దాన్ని పచ్చి మీద పడతా ఉంటుంది కదా, కొంచెం వెడల్పు చేయండి. పాడుతుంది ఎండకే. అది ఎక్కడ ఉంటే అక్కడనే, దానికి మళ్ళీ లేబర్ పెట్టి తీసుకులేదు. ఎప్పుడు అక్కడనే తయారవుతూ ఉంటుంది. పారబట్టి మంచిగా నెత్తి కొట్టేస్తే ఇట్లా వెడల్పుగా బెడ్, మనం కూర్చున్నంత ఎత్తు బెడ్ లెక్క అవుతుంది. అది పచ్చిదంతా పక్కకు పడుతుంది. ఆ బెడ్ లెక్క అయినాక అది మక్కుతుంది. ఫామ్యాన్ మాన్యూర్ అయి ఉంటుంది. కాకుంటే కొంచెం పచ్చుకుంటే కిందట దించి మంచి ఏమైనా మట్టి చల్లండి మీద. చల్లేసి అన్ని కూరగాయ విత్తనాలు తీసుకోండి. అంటే ఏకదళ విధాలు, ద్విదళ బీజాలు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు, డబోల్కర్ మెథడ్లో. ఒక్కొక్క గింజకు ఒక్కొక్క రకం ఉంటుంది. అలాంటి గింజలు అంటే కూరగాయలు ఇవన్నీ వస్తాయి. విత్తనాలు తీసుకొని డాక్టర్ సాయిల్ ప్యాకెట్ ఇస్తాం దగ్గరన్నది. ఆ డాక్టర్ సాయిల్ పౌడర్ ఇంత దానికి పట్టించేసి విత్తనాలు దాని మీద చల్లండి.
ఏమవుతాయి అవి రోజు నీళ్లు పడాలి, సింకులు వేసి అది అవి మొలకెత్తుతాయి. మొలకెత్తగానే సొరకాయ గింజ పెడితే ఇంకెత్తిపోతే దిగి పడితే 100 సొరకాయలు వస్తాయి. ఏర్లన్నీ నిండా పోతాయి. నన్ను వడ్లు కలితే వడ్లకని ఏర్లు ఇంత పొడిగి నారే ఇంత పొడిగైతాయి వేర్లు. దాన్ని వరి అలా ఏర్పడతాయి మనకు. వాటి వేర్లు కావాలి మనకు. పెరిగే క్రమంలో ఒక 4-5 రోజుల తర్వాత చల్లగా అయిన తర్వాత ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, చలి ఉంటుంది. దాన్ని ముట్టేదే చేసి అంత అట్టి రఫ్గా పెరుగుతుంది. ఎక్కడన్నా ఇప్పుడు వీళ్ళ దగ్గరకు అక్కడికి పోయి మనం దాన్ని పచ్చి పెండల ఇంత దోశ అంతా ఎత్తుకొని తెచ్చుకోవాలి. వర్మి కాంపోస్ట్ యూనిట్లు. ఆ వర్మి కాంపోస్ట్ యూనిట్లు వచ్చే ఎర్రలు వేరే, మన భూములు ఉండే ఎర్రలు వేరే. మన భూమిలో ఉండే ఎర్రనేమో అది సహజంగా భూమిలోకి వెళ్ళిపోయి మీరు ఎంత పురుగు మందు కొట్టు, ఎంత గడ్డి మందు కొట్టు సత్తాయి, లోపలికి వస్తాయి. మళ్ళీ మీరు పెండ వేయగానే పైకి వస్తాయి. మా ఆర్గానిక్ ఉన్న వాళ్ళకి అన్ని పైకి వస్తాయి. అది ఏంది, దాని జీవితకాలం 2 నెలలే. ఇది పెండలో పెరిగేది ఓన్లీ పెండనే ఉంటుంది, మట్టి తినదు. అది మట్టి తిని మట్టిని ఎరుపాది పెండ తినదు. ఇది పెండ చెత్త ఎండిపోయి చచ్చిపోయిన ముక్కలను తింటుంటాయి. ఇది పొడి పొడి చేస్తుంది. దాని జీవితకాలం 2 నెలలే. అలా ఆడమోగం ఉండదు, ఒకటే ఉంటుంది చెప్తుంది. దాంట్లోనే ఆడమోగం ఉంటుంది, అది వ్యాన్ ఉంటుంది. అది 2 నెలల్లో 1,00,000 పిల్లలు చేస్తుంది. చేసి మొత్తం పొడి చేస్తాయి. పొడి తినేస్తే గిన్నెని తీసుకొచ్చి మీ దగ్గరనే ట్రాక్టర్లు కుదండి మీ ఈ మహబూబ్నగర్ జిల్లాకి ఇచ్చే నిర్మాణం మీద తయారవుతాయి. అవి ఏం చెప్తున్నాయి, అలా పెండని తింటున్నాయి. తినేసి అది విసర్జిస్తే సన్నం చేప తప్పుడు లెక్క తయారవుతుంది. అది అలా 27 మైక్రోన్యూట్రియంట్లు. నేనేం చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ 15 మైక్రోన్యూట్రియంట్లకి కొట్టుగా చస్తున్నాం. ఇంకా అది 27 నైట్రోన్యూట్రియంట్లు అవుతుంది. చేప తప్పుడు లెక్క అయింది. అలా ఏర్లు ఉన్నాయి కదా, ఏర్ల మీద బుడిపలు రావాలంటే ఈపీఎఫ్లు కొట్టగానే ఏమవుతుంది, రైజోబియం మొక్కలు దిగుదలాలకు బుడిపలు ఏర్పాటు చేసుకుంటాయి. ఏర్ల మీద ఏకదళాలకు ఐటోబ్యాక్టర్, అట్లే జింక్, సల్ఫర్ అన్ని వాటి బుడిపలు ఏర్పాటు చేసుకొని సూక్ష్మజీవాన్ని ఏర్ల మీద లైవ్ ఉన్న ఇది ఏం పెరుగుతుంది, ప్రాణం ఉన్న వేర్ల మీద పెరుగుతాయి. ఇది జీవం ఉన్న ఏర్ల మీద పెరిగి వాటన్ని బుడిపలు తయారైనాక పెండ లోపల అది ఉండిపోయి అదే నైట్రోజన్ యూరియా బుచ్చర్ తయారు చేస్తుంది, పసుపు తయారు చేసుకుంటుంది. దాన్ని నిండా తయారుతుంది. నెల కాగానే నెల నుంచి పొడి తయారవుతుంది. అవసరం అంతా పొడి తీసుకోవాలి, నీళ్ళలో కలిపి డ్రిప్లు వేసుకోవచ్చు, పొలంకు చల్లుకోవచ్చు. మీరు వన్నీ అరిగింతేస్తామండి. ఒక మడి ఒక తట్టెన అలా దల్లేసి నారేస్తే ఇంత పొడిగా ఎట్లా పీకినా రావు నారు 25 డేస్లో పెరుగుతాయి. 4 దంతులు పెట్టగానే ఒక్కదాని 2 అట్లా నాటితే అంటుకుపోతాయి. అవి వేర్లు పెరిగినాక వేర్ల వేస్తే పెరిగిన తర్వాత వాటి మీద బుడిపలు వచ్చుకొని అవి భూమిలోకి వెళ్ళి తయారు చేసినాక ఆల్రెడీ మనం వెనుకట వేసిన వీళ్ళు మన వాళ్ళు చాలా మంది వేసిన క్వింటల కొద్ది యూరియా ఉంది. అలా ఆటోమేటిక్గా బయటకి వెళ్ళి గాలిలో ఉన్న నత్రజని తీసుకుంటే 70% నత్రజని తీసుకుంటుంది. అమ్మని నైట్రేట్ వేసి మొక్కకి ఎంత ఇస్తుంది, అది ఇంతే 10% ఇచ్చి 90% భూమిలో నిల్వ ఉంచుతాయి. అవి యూరియా చేస్తాయి. అట్లే సల్ఫేట్లు, సల్ఫర్, ఫాస్ఫేట్లు ఇవన్నీ కూడా అవి తయారు చేస్తాయి. అంటే సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారం వ్యవసాయం చేసుకుంటే 1 టైం వాటికి నాకులేట్ చేస్తే అవి పెరుగుతాయి. అవి చెప్పేటప్పుడు ఏమైంది, మనకు ఇది పెట్టేసినామా, ఒక్క పిచ్చిగా ఇట్లా కొట్టినామా, మొక్కలకు పురుగులు వచ్చినాయా, అన్ని రకాల మొక్కలు అన్ని రకాల రోగాలు వస్తాయి. వాటికి ఒక మిరిపిత్తు ఉంటుంది, ఒకటి కూరగాయ ఎత్తు ఉంటుంది. మీరు చెప్తే అన్ని రకాల పురుగులు వస్తాయి. అలసంద ఉంటుంది, ఈ పిండి నల్లి పేను బంక వస్తుంది. ఈ పిండి నల్లి పేను బంక ఇలా వర్షాలంలో కానీ ఈజీగా పెరుగుతా చంపేస్తాయి వాటికి. ఇప్పుడే పడతాయి. రేపు మెల్లగా చెల్లము ఎల్లు అక్కడ కథం మూమెంట్. ఇప్పుడు 3 గంటల లోపలే మూమెంట్ అవుతుంది. వాడిది చూడండి, కొద్దిగా చూడండి, బాగా మూమెంట్ అవుతుంది. అది అయిపోతుంది. కింద కొట్టాలంతే, మీరు కింద కొట్టలేదు. పెండ కుప్పలు ఏం తయారు చేసినాం డాక్టర్ స్థాయిలో, ఈ జీవాంతం ఆమూత్రం అందులోకే డ్రైన్ చేయండి, కావులో పెట్టి అందులోకి వదిలిపెట్టేయండి. మనం దమ్ములో పోసి బెల్లం వేసి అవసరం లేదు. బెల్లం వద్దు, పిండి వద్దు, మనం తినే బెల్లం తినే పిండి ఏది అవసరం లేదు. మీ మూత్రం అంతా అటు డ్రైన్ చేయండి. అది బర్లదా ఎడ్లదా దేనిదైనా సరే, ఏది మూత్రమే. ఇక్కడ సార్ చెప్పేది మీది చెప్తున్నాను సార్, మీ సబ్జెక్ట్ చెప్తున్నాను, నేను చెప్పి చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఇప్పుడు అయితే సార్ ఇప్పుడు సొంతం కదా, ఇక్కడ వచ్చినప్పుడు మనకు వీళ్ళకి పెండ అంతా రోజు పెండ వెళ్తుంది. మనకు రోజు 5-10 తట్టలు 20 తట్టలు ఇట్లా పెండ వెళ్తుంది. దాన్ని పక్కకి వేయాలి. ఇప్పుడు బెడి చేసాం కదా, పక్కకి వేసుకోవాలి. ఆటోమేటిక్ అది నెల లోపల మక్కుతుంది. ఈ మొత్తం తినేస్తే ఎత్తాం. నెల లోపలే ఫుల్ 20 రోజులకే పెరుగుతాయి. నెల వరకల్లా కింద మట్టలు గిట్ల పెడితే ఇంక అట్లే ఉంటాయి. బాగా
కొబ్బరి బట్ట గిబ్బరి బట్ట అసలు కింద ఉంటాయి, కొన్ని రోజులు ఆకి బాగా రోజులు ఉంటుంది. ఎత్తువాన్స్ పెరిగిన తిండి ఎక్కడ వేయాలి వీటికి, లేకుంటే ఆగుతాయి, చచ్చిపోవు, అందులో ఉంటాయి, గిన్నె ఉన్న వాళ్ళు మళ్ళీ పెడతాయి, ఆ పిండ అవి తింటాయి, అవి అది తయారవుతుంది. ఇక్కడికి తోడుకుంటా మనం వేసుకుంటూ పోతాం, ఎప్పుడు చలిమల ఎక్క మీకు తయారవుతుంది. అందులో ఆవుమూత్రం వేసుకోండి, ఆవు పెండ వేసుకోండి, అన్నీ అందులో ఏం చేయండి, దాన్ని కరిగిచ్చి కూడా ముళ్ళల సోడినట్టు జాలి ముళ్ళు ఉంటుంది చూడాలి, మంచి గట్టి పొడిని ఆ నీళ్ళు సాలక్కడ వారేది బత్తాను ఉల్లిగడ్డ బత్తాలు వేసి అదే కరుక్కుంటా పోతుంది. ఎంత ఈజీ చెప్పండి, దానికి వచ్చింది ఎంత బలం వస్తుంది, దానికి ఎంత వేసుకోవచ్చు. ఇప్పుడు యూరియా డిఏపి ఎక్కువైనా ప్రాబ్లమే, ఇది ఎంత వేసినా నష్టం లేదు, భూమిలో 40% పెరుగుతుంది. కానీ ఇప్పుడు వర్మి కంపోస్ట్ తయారు చేసే ఎర్త్వామ్ సంపాదించాలి కొన్ని. ఈ దొరకప్పుడే సార్ ఎన్నిసార్లు ఒక సంచులు గిన్నె ఒక దోషుడు అయ్యా మీరు వేయకుండా వస్తాయి ఇవి. అయితే మొదట్లో ఎక్కువ ఎందుకు ఏమంటే తొందర తయారు కావాలి, మీరు వేయకుండా వస్తాయి వాడికి. ప్రకృతిలో ఉన్నాయి అవి, మనం చంపలేము. ఆ పెండలో కనిపించేటి అన్నీ అవి, మెట్లో కనిపించేటి ఏమో లోకల్ ఎర్త్వామ్స్. ఇవేమో హైబ్రిడ్ అని కాదు, అట్లా పేరు పెట్టింది సార్. ఈ దేశీ ఎర్రలు, విదేశీ ఎర్రలు, ఏమన్నా అమెరికాలో ఎర్రలు జరుగుతాయా ఆ ఎక్స్ప్రెస్లో, ఇక్కడి నుంచి ఏమైనా తిండైనా బయటికి వెళ్ళొస్తాయి, మన నుంచి అంతటికో ఇది. ఈ జీవం అంతా చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, శ్రీలంక మన దగ్గరనే ఉంది. అటు ఉత్తరాది రాష్ట్రాలు అక్కడ ఉండదు, అమెరికాలో ఉండవు ఇవి. ఇక్కడి నుంచి పట్టుకుపోయి వాళ్ళు ఎంత బంగారంగా దాదుకుంటారు, ఎంత మంచిగా మల్చింగ్ చేస్తారు. ఒక చెట్టు ఎండిపోతే దాన్ని వాడు తీయరు, మొత్తం పొడి పొడి తయారు చేసి పట్టుకుపోయి చెట్ల కింద వేసుకుంటారు మొత్తం. ఇప్పుడు మొగలు పెడతారు, వాళ్ళు పెడితే వాళ్ళకి మళ్ళీ అంతా వయసు అయినా వాళ్ళకు ఏం పట్టుతుంది, మనకు మంచిగా ఉండే. ఇప్పుడు డాక్టర్ సాయిల్ తయారు చేయడం వాళ్ళకే లేదా, దీనికి గుడిసె లేదు, షెడ్ లేదు, ఇచ్చేదేం లేదు, దాన్ని నీరు పాలసాయం తింటున్నాము, ఎక్కువైంది అలా పోతున్నాయి. ఆ పొడి తీసుకుంటే చెట్లకి వేసుకుంటున్నాం. ఇక్కడ బెండ్లము వెట్టి జీవాంతం, ఇక్కడ కలుపు మొక్కలు కూడా లేస్తాయి. మళ్ళీ ఇంకోటి, దీన్ని అన్ని కలుపు మొక్కలు లేస్తాయో భయ, బెండ మీద ఫుల్ పెరుగుతాయి. ఇప్పుడు చెప్పిన కలుపులు అన్నీ పెరుగుతాయి. మీరు ఎత్తకుండా వేయకుండా ఎక్కువ చెత్త తెలియదు మీకు, అన్ని మొత్తం కలుపు అందులో పెరగనియాలి వాటిని. వాటిని ఏం చేస్తాము, తీసినప్పుడు అందులో ధ్వంసం చేస్తాం కదా మనం. ఇత్తులకు ఉండదు, అందులో ధ్వంసం చేసిపోతే మళ్ళీ మీకు కలిపి ఎక్కడి నుంచి చెప్తాం కదా. అట్లా మరి విత్తనాలు రావు కదా, తీసుకొచ్చి ఇట్టు పెట్టుకుంటా కొన్ని ఏళ్ళకు కలుపు రమ్మన్నా రాదు, పోతే అలాగే పోతాయి. డాక్టర్ సార్ మీద దృష్టి పెడితే ఏ పంటనే తీసుకోవచ్చు. వారి కూడా ఇటు మనకు ఏది పంట మార్పిడి సాధ్యమంతా పంట మార్పిడి అది కష్టం కాదు కదా, పలకనే కదా. చెత్త ఒకవేళ ఆవులు లేవు, బర్రెలు లేవు, ఎడ్లు లేవు, మనకి ఏం లేవు, చెత్త అయితే అట్లా ఉంటుంది కదా, గడ్డి వెళ్ళడానికి ఉంటుంది కదా, కాల పెట్టుతుంది కదా, అదంతా కుప్ప చేసి ఒక్క ఇంత పెండ ఓ పొనికటి పెండ తీసుకొచ్చి కరిగి దాన్ని జల్లుంటుంది, ఆటోమేటిక్గా అది కంపోస్ట్ అయిపోతుంది. అంతే కదా సార్. ఓ ట్రాక్టర్ పెండ కొనుకొచ్చి చేయండి, ట్రాక్టర్ పెండ పెద్ద కాట్లే కాదుగా, అది గొర్రెల పెంటనో కోడి పెంటనో మేక పెంట ఏది దొరుకుతుంది, మీరు జల్లండి, అది ఆటోమేటిక్గా మురిగిపోతుంది. ఒకసారి చేసినాక మనం సంవత్సరము పెండనే కొనుకొచ్చుకుంటాం. పాత పద్ధతే కానీ దీంట్లో మనము కొన్ని ఇథనాల్ చల్లి దాని మీద డాక్టర్ సాయిల్కి వ్యామ్ పెంచుతున్నాం మనం, మైకోరైజా. వేరే ఇథనాల్ చల్లడం వల్ల బట్ వేలు వస్తాయి. మళ్ళీ మనం ఏమైనా ఈ కల్చర్ చేయాలా? ఆ ఏర్లు వచ్చిన తర్వాత ఎన్ని రకాల వేర్లు 70 కిలోమీటర్లో 4 రకాల వేర్లు వచ్చినాయి, పెరిగిన తర్వాత ఒక్కసారి కల్చర్ పిచికారి కొడితే వాటి ఊట్ల మీద పెరుగుతాయి అన్ని బుడిపెలు. ఈ పౌడర్ ఒక చేతి ఒక ఏరు తిస్తే మీకు ఏరిపోతాయి, ఇట్లా అన్ని ఏర్ల బుడిపెలు కనిపిస్తాయి, మొత్తం కనిపిస్తాయి బుడిపెలు. దాని మీద ఆ ఒక్క బుడిపే, ఆ ఒక్క వేరు పట్టుకపోయి మీకు వస్తుంది. పౌడర్ పొడి మీకు ఇచ్చిన ఇప్పుడు సార్ డాక్టర్ పౌడర్ ఎంత ఎట్లా వచ్చిన వేలు చూడండి, ఇతనికి ఇంత సక్సెస్ఫుల్. అది ఎప్పటి నుంచి చెప్పుతున్నా సార్, చెప్పకుండా చేసుకున్నాడు. మొత్తం ఏం అవసరం లేదు సార్, రాదు, మస్తు అవుతుంది, సామాన్యమైన కాదు, ఏం అవసరం లేదు సార్. సిద్ధంగా మీకు పల్లి పొట్టు మళ్ళీ మనం మొక్క వచ్చి మళ్ళీ మల్చింగ్ ఇట్లా చేసినట్లయితే
విపరీతమైన సారం కానీ ఆ నష్టం పేరు చేయాలి. ఏ నష్టం సార్? పల్లీలు తీయకుండా మొత్తం అందులోనే మల్చింగ్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.